డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి మెరిట్ లిస్ట్కి, నాట్ ఎలిజిబుల్ లిస్ట్కి, ఫైనల్ మెరిట్ లిస్ట్కి తేడాలు ఏంటి మెయిన్గా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకి చాలామంది ఏంటంటే రీఅప్లోడ్ అంటున్నారు. వాళ్ళు సరిగ్గా రీఅప్లోడ్ చేయకపోతే వాళ్ళ పేర్లు మొత్తం మనకి నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఒక అవకాశం ఇస్తారు. మళ్ళీ రీఅప్లోడ్ చేయండి, మీ పేర్లు మొత్తం ఫైనల్ మెరిట్ లిస్టులో పంపుతామని మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తారు. మీరు చూస్తున్నసరికి మెరిట్ లిస్ట్ అన్నమాట. ఇది వచ్చేసరికి నాట్ ఎలిజిబుల్ లిస్టు. ఇక్కడ రిమార్క్స్లో అప్లోడ్ 6th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అని చెప్పారు కదా. మనకి పలానా టైం డేట్ ఇస్తారు. ఆ టైంలో మనం అప్లోడ్ చేస్తే, సరిగ్గా నీట్గా అప్లోడ్ చేస్తే మళ్ళీ మన పేర్లు మొత్తం ఫైనల్ మెరిట్ లిస్టులోకి అయితే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో మనకి మెరిట్ లిస్ట్లో కొంతమంది విద్యార్థులు ఉంటారు. చెప్తున్నాను, ఒకసారి చూపిస్తాను. మెరిట్ లిస్ట్లో దాదాపుగా 10,078 మంది అయితే ఉన్నారు. నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఎంతమంది నాట్ ఎలిజిబుల్ అవ్వలేదు? 368 మంది నాట్ ఎలిజిబుల్ అయితే అవ్వలేదు కదా. మెయిన్గా అదే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇక్కడ 10,280 మంది పేర్లు అయితే ఉన్నాయి. ఎంతమంది యాడ్ అయ్యారు? ఇక్కడ 10,078 నుంచి 10,280 వరకు వచ్చారు. ఎందుకు పెరిగారంటే వాళ్ళు ఎవరైతే రీఅప్లోడ్లో ఉన్నారో, అదే ఎలిజిబుల్ అవ్వలేదో వాళ్ళు సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ పేర్లు మొత్తం మనకి నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో కాకుండా ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ అయితే చేయడం జరిగింది. అర్థమవుతుంది కదా. మనకి వచ్చిన ర్యాంకే ఫైనల్ అయితే కాదు, మనకి మెరిట్ లిస్ట్లోకి సో అండ్ సో ఒక ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదేంటంటే నాట్ ఎలిజిబుల్స్లో ఉన్న వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు. వాళ్ళ పేర్లు కూడా ఇన్ కేస్ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి వస్తే వాళ్ళ ప్రయారిటీ బట్టి కూడా మనకి చేంజ్ అయితే అవుతుంది కదా. వాళ్ళకి ఇంటర్లో ఇంత మార్కులు వస్తాయి, దానికి ప్రకారంగా మొత్తం ప్రయారిటీ లిస్ట్ కూడా మారడం జరుగుతుంది. అంటే ఒక ముందుకు వెళ్తుంది, లేదంటే వెనక్కి కూడా వెళ్ళచ్చు అన్నమాట. అర్థమవుతుంది కదా. ఈ విధంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్లో ఉండే మెరిట్ ర్యాంకే ఫైనల్ అయితే కాదు, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి ఉండే మెరిట్ ర్యాంక్ అయితే ఫైనల్ అన్నమాట. అండ్ ఉండే నెంబర్ కూడా మెరిట్ లిస్ట్లో ఉండే నెంబర్, కాంపిటీషన్ నెంబర్ కూడా ఫైనల్ అయితే కాదన్నమాట. ఎవరైతే నాట్ ఎలిజిబుల్స్లో పేర్లు వచ్చిన విద్యార్థులు ఉంటారో వాళ్ళు కూడా కంగారు అయితే పడవసరం లేదు. మనకి టైం ఇస్తారు, మనకి వెబ్సైట్లో లింక్ కూడా ఇస్తారు. చెప్పిన టైంలోపు అప్లోడ్ చేస్తే మీ రిమార్క్లు ఉన్న పీడిఎఫ్ కరెక్ట్గా మీ పేర్లు మొత్తం ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో మీరు టెన్షన్ పడకండి, కంగారు కూడా పడవసరం లేదు. అర్థమవుతుంది కదా. ఎవరి పేర్లు అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి ఉంటాయో వాళ్ళే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరి పేర్లు అయితే మనకి ఏంటంటే నాట్ ఎలిజిబుల్స్లో ఉన్నాయో నేను కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేను అని అయితే అనుకోకండి. మనకి ఇంకో లాస్ట్ అవకాశం అయితే ఇదే. అర్థమవుతుంది కదా. మీకు మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు చెప్తాను. మళ్ళీ ఏంటంటే ఒక డెమో పర్పస్ కోసం చెప్తున్నాను. ఇప్పటి నుంచి మీకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుందని. మెయిన్గా ఎవరి పేర్లు అయితే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తాయో వాళ్ళు ఏం కంగారు పడ అవసరం లేదు. రిమార్క్లో ఉండే సర్టిఫికేట్ క్లియర్గా అప్లోడ్ చేయండి. ఇచ్చిన టైం డేట్ లోపు సరిపోతుంది. మీ పేర్లు మొత్తం ఫైనల్ మెరిట్ లిస్ట్కి అయితే రావడం జరుగుతుంది. మనకి మెరిట్ లిస్ట్లో ఉండే సర్టెన్ కౌంట్ కూడా ఫైనల్ అయితే కాదు. ఎప్పుడైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండే కౌంట్తో అదే ఫైనల్ అయితే అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. మనకి ఇదిగా వచ్చే వారంలో ఎప్పుడైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మెరిట్ లిస్ట్ సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినా మనకి డేట్ కన్ఫర్మ్ అయినా మీకైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫిజియోథెరపీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ అదే 20,000 కట్టి ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అంటే కన్వీనర్ కోటాలో, అంటే కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తే అప్పుడైతే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అదే మేనేజ్మెంట్ కోటా కింద నర్సింగ్కి 70,000, బీఫార్మసీకి 70,000, బీపీటీకి 70,000 ఈ విధంగా ఫీజు స్ట్రక్చర్ అయితే ఉందన్నమాట 1 year సంబంధించి మేనేజ్మెంట్ కోటా కింద. అండ్ అలాగే ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ అలాగే కాలేజ్ కోర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదే.